నమస్తే. నమస్తే అమ్మా. ఎక్కడికి వెళ్ళి వస్తురన్న? కుత్బుల్లాపూర్ అయోధ్య నగర్ అమ్మా. కుత్బుల్లాపూర్ నుంచి వస్తున్నారు. ఎన్ని ఏళ్ళ నుంచి పెడుతున్నారు బోనం? 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 15 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. మీ బోనం ఒక ప్రత్యేకత ఏంటి? బోనం అమ్మవారికి సంవత్సరంకి రావడము, మొక్కడము, ఏమైనా బాధలుంటే చెప్పుకోవడము, ఆ బాధలు నెరవేరిన తర్వాత, కష్టాలు నెరవేరిన తర్వాత, అనుకున్న పనులు అయిన తర్వాత అమ్మవారికి బోనం చేయడము మేము చేస్తుంటాం. మేము మాతో వచ్చిన భక్తులు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా పరివార్, మా కుటుంబ సభ్యులు కానీ, మాకు తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు మమ్మల్ని పిలిచి చేయిస్తారు. మేము పర్సనల్గా మేము మొక్కున్నటువంటి మొక్కులు నెరవేరడం వల్ల అమ్మవారికి గడ్డంకుండ, బోనము, ఒడిబియ్యము, పండుగ చేయడము, పటం వేయడము ఇవన్నీ చేస్తుంటాం అమ్మ. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కదా, జనాలందరూ కూడా కళ్యాణం చూడడానికే వస్తారు. సో ఎవరికి కూడా బోనం పెడతారన్న విషయం సరిగ్గా తెలియదు కదా. సో ఈరోజు బోనం పెట్టడానికి ఏంటి ప్రత్యేకత? అమ్మవారికి కళ్యాణం అవుతుంది కాబట్టి సంవత్సరంకి ఒకసారి ఆషాఢ మాసంలో బోనం పెట్టడం వల్ల అమ్మవారి మొక్కులు కానీ, తను అనుకున్నటువంటి ఏవైనా మనసులో పడినటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి అన్నటువంటి దాంతో మేము అనుకున్నాం. మాకు నెరవేరడంతో మేము చేస్తున్నాం అమ్మ. అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలోనే బోనం పెట్టడం అని అంటే ఇయర్లీ ఒకసారి మనం మన ఇంట్లో నైవేద్యాలు పెట్టుకుంటాం, చేస్తాం. అమ్మవారికి ఈ టైంలోనే జరుగుతుంది కాబట్టి ఈ టైంలో చేసేటోళ్ళు ఈ టైంలో చేస్తారు, వారం చేసేటోళ్ళు వారం చేస్తారు. ఎవరు మొక్కుబడి వాళ్ళ కాలం ఎల్లుబాటుని బట్టి వాళ్ళు చేసుకుంటారమ్మా. ఎన్నేళ్ళ నుంచి బోనం పెడుతున్నారు? 15 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నానమ్మా. నాకంటే పెద్దోళ్ళు, నా తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరెవరో వాళ్ళ మొక్కుబడి నిమిత్తం, వాళ్ళ స్తోమత నిమిత్తం వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఓకే, మీరు బోనం ఆషాఢంలో బోనం స్పెషల్ కదా, సో మీరు ఇంకెక్కడెక్కడ బోనాలు సమర్పిస్తారు? ఆషాఢ మాసంలో గోల్కొండ జగదాంబికకి, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ మా అంకలమ్మ, లాల్ దర్వాజ్, మళ్ళా మన ఇంటి దగ్గర బోనాలు, మా ఇంట్లో కూడా కళ్యాణం అమ్మ పండుగ. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఆషాఢ మాసం లాస్ట్గా మన ఇంటి దగ్గర. ఈసారి కళ్యాణం ఎలా అనిపిస్తుంది? మీరు బోనం పెట్టడం ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ మంచిగా ఉందమ్మా. ఈ ఇయర్ ఇంకా హ్యాపీగా ఉంది, పర్వాలేదు. ఈసారి సెలబ్రేషన్స్ మంచిగా ఉన్నాయి. అరేంజ్మెంట్స్ అంటే అమ్మ నేను అన్నిట్లో చూడలేదు, వెళ్ళలేదు. ఇంతకుముందే వచ్చినా, ఇప్పుడు నా మొక్కుబడి ఏందో నేను ఎలా తీసుకుంటున్నా. నా వరకు అయితే పర్వాలేదమ్మా. ప్రతి ఒక్కరి గురించి చెప్పలేను, ఎవరి మనోభావాలు, ఎవరి పరిస్థితి ఎట్లుందనేది తెలీదు. నా వరకు ఉన్నంత వరకు అయితే బాగుంది. ఇక మీద కూడా మంచిగా ఉండాలి, వచ్చిన వాళ్ళందరూ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఈసారి మీకు ఏర్పాట్లు అన్ని బాగున్నాయా బోనం పెట్టడానికి? అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగున్నాయమ్మా. ముందు చెప్పడము, ముందు ఇవన్నీ అన్ని చేయడము, శివశక్తులతోటి ప్రత్యేకంగా మాట్లాడడము, ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యేక క్యూ లైన్స్ అవన్నీ పెట్టడము, చాలా హ్యాపీ, చాలా సంతోషం. అమ్మవారు మాకు ఈ అవకాశం ఇచ్చింది, కృతజ్ఞత కమిటీ సభ్యులకు కానీ అందరికీ. బోనం సమర్పించడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? 2-3 అవర్స్ పడుతుంది అమ్మ. 2-3 అవర్స్ పడుతుంది. గడ్డంకుండ ఒకసారి, వడి బియ్యం ఒకసారి, అమ్మవారికి బోనం ఒకసారి, ఇవన్నీ చేసే వరకల్లా మేము మార్నింగ్ వస్తామమ్మా, ఈవినింగ్ నైట్ కూడా అవుతుంది చేసే వరకల్లా. ఈసారి వర్షం పడుతుంది కదా, సో దీనివల్ల అడ్డంకం ఏమన్నా అనిపిస్తుందా? ఎవ్రీ ఇయర్ ఇంకా ఆటంకం ఉండే అమ్మ, ఈ ఇయరే పర్వాలేదు. ఈ షెడ్స్ వేయడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల, కాకపోతే ప్లేస్ తక్కువ, భక్తులు ఎక్కువ అమ్మవారికి, దానివల్ల కొంచెం ఇబ్బందులు, కొన్ని జాగ్రత్తలు కొంచెం మంచిగా తీసుకుంటే బాగుండదు. మీరు ఈ ఆషాఢంలో ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతారు బోనం పెట్టడానికి? ఆషాఢ మాసం ముందు నుంచి అమ్మ. ఆషాఢ మాసం వస్తుందంటేనే ప్రిపరేషన్స్ అమ్మ. ఆషాఢ మాసం వస్తుందంటేనే అదొక సంతోషం మాకు. ఎటువంటి బాధను కలిగించినా, ఏ బాధ కలిగినా ఒక్కొక్కరితో చెప్పుకుంటే మేము అమ్మవారితో చెప్పుకుంటాం, ఆడుతూ పాడుతూ ఇవన్నీ తీసుకుని వెళ్ళి మా మనసులో ఏదైతే ఉందో అమ్మవారికి చెప్తాం. మా మనసు మన వంచు నెరవేరుస్తుంది అమ్మ.